ఇరాన్ అట్టుడుకుపోతోంది. అంతర్యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ట్రంప్కు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ముందు నీ దేశాన్ని ఏదో చూసుకో, ముందు నీ దేశం మీద నువ్వు దృష్టి పెట్టడం, ముందు దాని సంగతి చూసుకో. మాపై దృష్టి పెట్టడం ఆపి నీ సొంత దేశాన్ని చూసుకో. ఆందోళనకారులపై రెచ్చిపోయారు ఖమేనీ. వేరే దేశ అధ్యక్షుడిని సంతోషపరచడానికి సొంత దేశాన్ని నాశనం చేసుకుందామా అంటూ కూడా అక్కడ యువతను ఉద్దేశించి ప్రసంగించారు ఆయన. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా మారారంటూ చెప్పుకొచ్చారు ఆయన. ట్రంప్ను ఖమేనీ హెచ్చరించిన కాసేపటికి ట్రంప్ సాయం కోరారు ఇరాన్ యువరాజు రెజా పహ్లావి. ఇరాన్ ప్రజలకు మీ సాయం అవసరం, సిద్ధంగా ఉండాలంటూ ట్రంప్కు పహ్లావి రిక్వెస్ట్ చేశారు. ధరల పెరుగుదల, కరెన్సీ పతనంపై వారంగా ఇరాన్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఆందోళనలో ఇప్పటిదాకా 47 మంది మృతి చెందారు. 2270 మంది పౌరులకు గాయాలయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య 60కి చేరుకుంది. మృతుల సంఖ్య సుమారుగా ఈ ఆందోళన కారణంగా ఇరాన్లో కల్లోలం మొదలైందా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఇరాన్లో కరెన్సీ విలువ పడిపోయింది. ధరల పెరుగుదల నియంత్రణలో లేదు, తారాస్థాయికి చేరుకుంది. ఏకంగా $1 13 లక్షలకు పైచిలికి అంటే అర్థం చేసుకోవచ్చు. మన దగ్గర ఎంత 100 రూపాయలు ఉంది, 100 కొంచెం అటు ఇటు ఆ ఫ్లక్చువేషన్స్లో. కానీ అక్కడ పరిస్థితి ఏంటి, ఏకంగా 12 నుంచి 13 లక్షలు, కొన్ని సందర్భాల్లో 14 లక్షల మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. అయితే అక్కడ ధరల నియంత్రణలో లేవు, కరెన్సీ విలువ పడిపోయింది. దీంతో ఖమేనీ నాయకత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలంటూ ఆందోళన ఉధృతమవుతున్నాయి. మూకుమ్మడిగా ఆందోళన చేపడుతున్నారు. ఇటు విదేశాల్లో ఉన్న ఇరాన్ యువరాజు రెజా పహ్లావి ఆయన పిలుపునిచ్చారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, ఆందోళన చేపడుతున్నారు. దాదాపుగా 10-12 రోజుల నుంచి అక్కడ అటువంటి పరిస్థితి కొనసాగుతోంది. దీంతో పెద్ద ఎత్తున యువత రోడ్ల మీదకి వచ్చారు, ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా మహిళలు, పెద్దవాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు కూడా అక్కడ నిరసనలు మిన్నంటుతున్నాయి. నిరసనలకు మద్దతుగా చాలా ప్రాంతాల్లో మార్కెట్లను, అలాగే అక్కడున్న వాణిజ్య సదుపాయాలు కావచ్చు, వాటన్నిటిని ఆ వాణిజ్య మార్కెట్లు అంటూ ఉంటారు కదా, వాటన్నిటిని కూడా క్లోజ్ చేయడం జరిగింది. రోడ్లపై వాహనాలకు, దాంతోపాటు గవర్నమెంట్ ఆఫీసెస్కి ఆందోళనకారులు నిప్పు పెడుతున్నారు. ఒక మసీదుకు కూడా నిప్పు పెట్టారు. ఆ మసీదు ప్రతి శుక్రవారం ఖమేనీ వెళ్ళే మసీదు అనేది అక్కడ వినిపిస్తున్నమాట. ఖమేనీ ప్రతి శుక్రవారం వెళ్ళే మసీదుకు కూడా నిప్పంటించారనేది కొద్దిసేపటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఎంతవరకు వాస్తవం అనేది ధృవీకరించలేం. రోడ్లపై వాహనాలకు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఆందోళనకారులు చేరుకుంటారు. ఒక్కసారి అక్కడ నిరసనలు ఏ స్థాయికి చేరుకున్నాయో విజువల్స్లో చూద్దాం. وملك شاي وهمين معكم إيران إن شاء الله. غيور له وملك شاي وهمين معكم إيران إن شاء الله. విజువల్స్ మీద చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద అక్కడ ఆందోళన ఏ స్థాయికి చేరుకుంటున్నాయనేది చేసింగ్ చేస్తూ మరి వాళ్ళు అక్కడ కాల్పులకు తెగపడుతున్న పరిస్థితి. అక్కడ ఆందోళన రోజు రోజుకి శృతి మించుతున్నాయి. ఇటు విదేశాలకు వెళ్ళి ఫోన్ కాల్స్ కావచ్చు, విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ని కూడా నిషేధించింది అక్కడ ప్రభుత్వం. ఇంటర్నెట్ను నిలిపివేస్తుంది. ఆందోళనకారులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది ఇరాన్ ప్రభుత్వం. విమానాల రాకపోకలు బంద్ అయిపోయాయి. ఇరాన్ ప్రజలకు బయట ప్రపంచంతో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. కీలక ప్రాంతాల్లో ఖమేనీ తన బలగాలను మోహరించారు. ఆయన కూడా ఆందోళన ఉధృతమవుతున్నాయి. ఇన్ఫాక్ట్ అయినా కూడా ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. నిప్పంటించారు, అక్కడ భవనాలకి నిప్పంటిస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు నిప్పంటించడం జరుగుతోంది. ఖమేనీ దేశం విడిచి పారిపోవాలంటూ వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్న క్రమం. భద్రతా బలగాలకి, ఆందోళనకారులకు మధ్య ఒక్కసారి చూడొచ్చు.
రోడ్ల మీదకి ఏ స్థాయిలో జనాలు చేరుకుంటున్నారనేది ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది రోడ్ల మీదకి చేరుకుని మాకు మీ ప్రభుత్వం వద్దు, మీ ప్రభుత్వం దిగిపోవాలి, మీ ప్రభుత్వంతో మాకెందుకు పనికి రావటం లేదు, అమెరికాతో జత కడతారా, లేకపోతే ఇటు దేశంలో శాంతి భద్రతలను అలాగే మాకు నిత్యావసర ధరలు, మా కరెన్సీ విలువను పెంచుతారా? ఇది ప్రస్తుతం ఇరానీయులు అక్కడ అడుగుతున్న ప్రశ్న ఖమేనీ ప్రభుత్వాన్ని. ఖమేనీ మాత్రం ఒకటే అంటున్నారు, ఇదంతా కూడా దేశంలో ఆందోళన జరగడానికి విదేశీ శక్తులు ఉన్నాయి, ముందు మీ సంగతి మీరు చూసుకోండి, ముందు మీ దేశంలో మీ సంగతి మీరు చూసుకోండి, ఆ తర్వాత మా దేశం విషయానికి వద్దురు కానీ అంటూ కూడా ఇటు ఖమేనీ ఆ దేశానికి సంబంధించి అంటే పేరు ఎత్తకుండానే అమెరికాను ఉద్దేశించి ఆయన చేస్తున్న మాటలు అవి. అసలు మీరు ఏం చేస్తున్నారు? మీ దేశం సంగతి మీరు చూసుకోండి, ముందు మీరు మీ దేశం సంగతి చూసుకోండి, ఆ తర్వాత మా దేశానికి వద్దురు కానీ, మా దేశంలో ఉన్న పరిస్థితి ఏంటో మాకు తెలుసు, ముందు మీరు మీ దేశాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి అంటున్నాడు ఖమేనీ. దాదాపుగా 12 రోజులు అవుతోంది, అక్కడ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి, రోజు రోజుకి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. వాళ్లకున్న $1 విలువ 10 లక్షలకి చేరుకుంది. ఒక బ్రెడ్ ముక్క కొనుక్కుందామంటే, సపోజ్ ఒక బ్రెడ్ ముక్క $1 అనుకుందాం, $1 చెల్లించి వాళ్ళు కొనుక్కోవాలంటే దాదాపుగా 12 నుంచి 13 లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకు ఇదంతా అక్కడ జరుగుతోంది? కొన్ని వాళ్ళకి ఏమి డబ్బు లేవా? అక్కడ సమస్య ఏంటంటే వాళ్ళ దగ్గర చమురు నిక్షేపాలు ఉన్నాయి, చాలా గట్టిగానే ఉన్నాయి. ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో భారత్ కూడా అక్కడి నుంచి దిగుమతి చేసుకుంది, కానీ అమెరికా ఆంక్షలు విధించిన తర్వాత వాళ్ళతో ఇంక వాణిజ్యం లేదు. సో ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇటు అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి చమురుడు కొనుగోలు చేయడం మానేశాయి. ఇక అక్కడి నుంచి మొదలైంది కదా, ఇంకా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. ఇటు అమెరికాకి అలాగే ఇరాన్కి మధ్య, ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య గొడవలు జరిగాయి కదా. ఆ క్రమంలో అమెరికా ఇన్వాల్వ్ అయినప్పుడు ఏం జరిగింది? ఏకంగా న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేసింది. సో దాంతో కీలకమైన న్యూక్లియర్ ఫెసిలిటీస్ వాళ్ళకి కోల్పోవడం జరిగింది ఇరాన్. ఇక అక్కడి నుంచి దాదాపుగా కొన్ని రోజుల పాటు కొనసాగింది ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య. అమెరికా కూడా జోక్యం చేసుకుంది గత ఏడాది. ఆ యుద్ధంలో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. దీంతో ఏమైంది? అక్కడ చమురు కొనేవాడెవడు లేడు, కొంటే చైనా కొనాలి, ఆల్రెడీ చైనా రష్యా నుంచి కొంటోంది. కాబట్టి విదేశాలు ఇరాన్ చమురును కొనే ఛాన్సెస్ లేవు. కానీ రష్యా మాత్రం ఇక్కడ ఇరాన్ నుంచి కాస్త డిఫెన్స్కి సంబంధం, మరి ముఖ్యంగా డ్రోన్లు టెక్నాలజీ విషయంలో సపోర్ట్ తీసుకుంటోంది ఇరాన్ నుంచి. కాబట్టి ఇటు రష్యా కూడా కష్టాల్లో ఉంది, ఎందుకంటే యుక్రెయిన్ యుద్ధంతో రష్యా కూడా చాలా కోల్పోయింది, వాళ్ళ ఎకానమీ కూడా కాస్త పడిపోయింది. అఫ్కోర్స్ కాస్త మెరుగైనప్పటికీ కూడా కాస్త ఊగిసలాడుతోంది. ఈ క్రమంలో ఖమేనీ చేసిన స్టేట్మెంట్ ఆసక్తికరంగా మారుతోంది. ఇటు అమెరికాను హెచ్చరిస్తున్నాడు ఖమేనీ, ఒకవేళ నా దేశం మీదకి ఎవరైనా వస్తే కనుక నా దేశం మీదకి వచ్చే ఆలోచన రాకముందే మిమ్మల్ని లేపేస్తా అంటున్నాడు.